ఎస్, ఈరోజు మన సినిమా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచాం. అవునన్నా కాదన్నా దాసనారాయణ గారి తర్వాత ఆయనే పెద్ద అన్నా నేను అంటున్నా. చిరంజీవి గారు చెప్తే వింటారు, వింటారు, నమ్ముతారు. ఎందుకంటే ఒక మాట మీదే ఉంటాడు ఆయన. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఫిలిం ఫెడరేషన్ అలాగే నిర్మాతలకు జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ ఎటువైపు తీసుకువెళ్తుంది, ముఖ్యంగా దీంట్లో చిరంజీవి గారి పాత్ర ఎంతవరకు ఉండబోతుంది అనేది మనతో పాటు నట్టికుమార్ గారు ఉన్నారు, నిర్మాత. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, చిరంజీవి గారిని పెద్దన్న పాత్ర పోషించమని కొంతమంది వెళ్ళి అడిగారు. చిరంజీవి గారి మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి? దానికి ఆయన ఎంతవరకు సరిపోతారు? అడిగింది వాస్తవం, ఆయన టైం అడిగింది వాస్తవం. ఆయన మీద పూర్తి నమ్మకం నాకు ఉంది. నాకే కాదు, ఫెడరేషన్ వాళ్ళకు ఉంది, అలాగే మా చిన్న సినిమా నిర్మాతలకు ఉంది, అలాగే పెద్ద సినిమా నిర్మాతలకి. ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయగలడు, ఆయన ఈ కూర్చొని ఆయన మాట వింటారు అని ఎందుకు అంటున్నామంటే, కరోనా టైంలో ఆకలి చూసింది, ఆ ఆకలితో ఉన్నారని చూసింది ఆయనే. ప్రతి ఒక్కరికి హెల్త్ బాగాలేకపోతే కష్ట నష్టాల్లో చూసింది ఆ ఇల్లే. కనుక దాసనారాయణ గారి తర్వాత అంత చనువుగా కార్మికుడికి కానీ ఇంకొకరికి కానీ హెల్ప్ చేసింది ఏదైనా ఉందంటే, ఏదైనా ఇబ్బంది ఉందంటే తెలిసిన మన ఎవరి ద్వారా తెలిసిన వెంటనే హెల్ప్ చేసేది ఉందంటే చిరంజీవి గారు ఇల్లే. దాసనారాయణ గారు చనిపోయిన తర్వాత పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఆయనే. ఎప్పటికీ ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యక్రమం దాసనారాయణరావు గారు ఉన్నంత వరకు పెద్ద ఆయన ఉన్నారు కదా అని ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఆయన చేసిన సేవలు ఎవరు మర్చిపోలేరు. ఒక బ్లడ్ బ్యాంక్, ఒక మొత్తం టోటల్గా ఎంతోమందికి వాళ్ళు చెప్పి ఒక క్రమశిక్షణ, ఒక సైనికులు ఉంటారు, మెగా సైనికులు ఉంటారు. ఆ సైనికులు చేసే కార్యక్రమాలకు ఒకటే చెప్తాడు ఆయన. ప్రతి మీటింగ్లో చెప్పే కార్యక్రమం ఏంటంటే, నన్ను అవమానపరచకండి, నన్ను అవమానపరిచే పని మీరు చెయ్యొద్దు, నాకు మంచి పని, మంచి 10 మందికి మంచి చేసే పని మీరు నా అభిమానులుగా చెయ్యాలి తప్ప నాకు చెడ్డ పేరు వచ్చే పని మీరు చెయ్యొద్దు. ఆకలి వేస్తే అన్నం పెట్టండి, ఆకలి వేస్తే మీరు హెల్త్ బాగాలేకపోతే మీరు హాస్పిటల్కి చూపించండి, మీరు ఆరోగ్యరీత్యా చూపించండి, అలాగే మీరు బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇప్పించండి. అంటే ప్రజలకు పనికొచ్చే పని, మంచి పనులు చెయ్యండి అంతే. అంటే పేదవాడికి కానీ ప్రతి ఒక్కరికి పనికొచ్చే పని చేయండి. అదే నా అభిమానులు. నాకు చేసేది ఏంటంటే అభిమానం, నాకు అభిమానం అదే తప్ప ఇంకొకటి మీరు నా మీద నన్ను పెట్టి నాకు అవమానం వచ్చే పని ఏదో చెయ్యొద్దు అని అంటాడు. ఇది ఎంత గొప్ప మాటో. ప్రపంచంలో ఆయన సైనికులు ఎంతమందో ఆయనకే తెలియదు, అంత బలవంతుడు ఆయన. అలాగే చాలామంది అనుకోవచ్చు, మరి చిరంజీవి గారు కరోనా టైం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాడు. చెప్పుకుంటే కాదండి, ఫోటోలు తీసుకుంటే కాదు. మనం మొత్తం టోటల్గా ఇక 10,000 ఇచ్చి ఫోటో వేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చెప్పింది కూడా పక్క వాళ్ళకు కూడా చెప్పకుండా చేయించుకున్న పనేదుల్లో చిరంజీవి గారు. ఇది కాదు అని ఎవరైనా చెప్పమంటానికి ఎవరికి అంత సాహసం ఉండదు, చెప్పుకోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సహాయం పొందిన వాళ్ళే. కానీ నిన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మళ్ళీ కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా నిర్మాతల్లో బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. అంటే చిరంజీవి గారిని పెద్దరికాన్ని ఒప్పుకోక వెళ్ళి కలిసారని అనుకోవచ్చా? తప్పదు. చిరంజీవి గారిని కలిసి మొత్తం టోటల్గా ఆయన షూటింగ్స్ 2 సినిమాలు ఉన్నాయి. ఆ 2 సినిమాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎందుకు షూటింగ్లు అయ్యాయి, ఎందుకు ఈ పరిస్థితి అనేది వివరించడానికి వెళ్ళారు. వివరించిన తర్వాత ఆయన 2 షూటింగ్స్ ఇబ్బందులు పడతారు, నిర్మాతలు ఇబ్బంది పడతారు అనే ఇలాగ ఉంది. 30% అడుగుతున్నారు కార్మికులు, ఈ విధంగా ఉంది, మేము ఈ విధంగా షూటింగ్ అంత ఇవ్వలేమని మేము అంటున్నాం. చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు వచ్చి మా మీద మొత్తం టోటల్గా ఒక తాటి మీద ఎగురుతున్నారు. కనుక మీ షూటింగ్లు ఇప్పుడు మేము 30% పెంచి చేయలేం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది వచ్చింది. మీ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, నిర్మాత బాధపడుతున్నాడు, నేతో డేట్స్ పోతాయి, డేట్ వెనక్కి వెళ్ళిపోతుంది, అవన్నీ టెన్షన్ పడుతున్నాడు అని చెప్పారు. అంటే మిగతా చాలా మంది హీరోలు ఉన్నారు, అన్నీ చెప్పుకొస్తా అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, డైలీ వేజ్ లేబర్కి జీతం పెంచాల్సిందే, చిన్న సినిమా నిర్మాతలతో మాట్లాడాల్సిందే, పెద్ద నిర్మాతలు సమరస్యంగా కూర్చొని సెటిల్ చేయాల్సిందే. మీరు 2 రోజుల లోపల ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేసి షూటింగ్లు జరుగుతాయని నేను ఆశిస్తాను. ఒకవేళ రాకపోతే నేను ఎంటర్ అయ్యి దాన్ని కూర్చొని ఎలా ప్రాబ్లమ్స్ మీరు చెప్పింది విన్నాను కదా, కార్మికులది, చిన్న సినిమా నిర్మాతలు అందరిది విని నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది ఆయన. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఈయనకి ఎలా చెప్పారో అలాగే బాలకృష్ణ గారికి చిరంజీవి గారిని మొత్తం లీడ్ తీసుకోమని చెప్పారు. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి
షూటింగ్ అఖండ సినిమా షూటింగ్ అయిపోయింది. మొత్తం టోటల్గా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆయన కూడా అగ్రహీరోని కాబట్టి ఆయనకి చెప్పడం జరిగింది. ప్రతి హీరోల దగ్గరికి వెళ్ళి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు షూటింగ్ ఆగిందంటే హీరోలకు కూడా వివరణ ఇవ్వాలి కదా, ఆ నిర్మాతలకు అందరూ కూడా వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైనా సరే ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర చిరంజీవి గారే చేస్తారు. దాంట్లో ఏ హీరోకి సంకోచం లేదు, ఏ హీరోకి అనుమానం లేదు, ఏ డైరెక్టర్కి ఏ నిర్మాతకి అనుమానం లేదు, ఏ ఫెడరేషన్ వాళ్ళకి అనుమానం లేదు. అంటే దీంట్లో ఇక్కడ మనం గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, విభేదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు గారు మాకెంతో, చిరంజీవి గారు అంతకన్నా ఎక్కువే. బాలయ్య బాబు గారు ఒక హీరోగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఇప్పుడే కాదు ఏ రోజు కూడా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాడు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, షూటింగ్ దాకానే నేను చూస్తాను, ఇలాంటి అన్నింటిలో కూడా మధ్యలో దూరి సెటిల్ చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తాడు, అది ఏదైనా ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండమ్మా, సాల్వ్ చేసి షూటింగ్ లేట్ చేయకుండా చేయండి, మళ్ళీ నా డేట్స్ ఇబ్బంది వస్తాయని చెప్తాడు. అలాగే వివరించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళు వివరించారు. దాంట్లో 2 గ్రూపులు లేవే, 3 గ్రూపులు లేవు ఇక్కడ. అంటే గ్రూపులు ఉన్నాయి. పెద్ద సినిమాలు గిల్ట్ అని ఒక 8 మంది తిరుగుతున్నారు. మేము 92 మంది చిన్న సినిమా నిర్మాతలను తిరుగుతున్నాం. వాళ్ళు కార్మిక నాయకులు వచ్చి వాళ్ళని తప్పుదా పట్టిస్తున్నారు. ఈ 8 మందికి షూటింగులు చేసుకొని 30 మందికి లెటర్లు ఇస్తున్నారు. ఇది ఫెడరేషన్ వాళ్ళు. ఇటు 2 గ్రూపులు, అటు 2 గ్రూపులు ఉన్నాయి. పేదవాడి గ్రూప్ ఒకటి, గొప్పవాడి గ్రూప్ ఒకటి. చిన్న సినిమా నిర్మాత, పెద్ద సినిమా నిర్మాత. చిన్న సినిమా నిర్మాతలు చిరంజీవి గారిని కలిసే అవకాశం ఉందా? 100% కలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. చిరంజీవి గారిని కలిసి ఇప్పుడు ఆయన కూడా కూర్చుంటాడు, మాతో కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన మాకు ఎందుకంటామంటే అండి, ఒకప్పుడు టికెట్లు జరిగినప్పుడు అందరూ సలహాలు తీసుకొని ఆయన ముందుకెళ్ళాడు. చిన్న నిర్మాత బాధను చూశాడు, పెద్ద నిర్మాతను చూశాడు, అలాగే అందరి కష్టాలు చూశాడు, అక్కడ ప్రేక్షకుల బాధను చూశాడు, వాళ్ళ రేటు చూశాడు, త్రిబులార్కి ఎంత ఇవ్వాలో చూశాడు, చిన్న సినిమాకి ఎంత ఇవ్వాలో చూశాడు, పెద్ద సినిమాకి ఎంత ఇవ్వాలో చూశాడు. అన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని నొప్పించి మొత్తం అంతా దగ్గరుండి చూసుకొని ఆయన 1 అడుగు 2 అడుగులు కిందకు దిగి నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా, ఆ అవతలకు సంస్కారం లేకపోయినా యువతల వాళ్ళు వచ్చి అందరి హీరోల్ని తీసుకొచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి పక్కన నారాయణమూర్తి గారు వాళ్ళు జరిగిన అక్కడ అవమానానికి సమాధానం చెప్పకపోయినా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు బాగుండాలి, నా ఇండస్ట్రీ కోసం 2 అడుగులు కిందకు దిగుతాను అనుకున్నాడు. నా ఇండస్ట్రీ కోసమే కదా నేను కష్టపడ్డాను అనుకున్నాడు. నా ఇండస్ట్రీ కోసమే కదా నేను పాకలాడాను అనుకున్నాడు. నా ఇండస్ట్రీ కోసమే కదా నేను అవమానం పడ్డాను అనుకున్నాడే తప్ప వ్యక్తిగతంగా అవమానం పడ్డాడు అనుకోలే. ఆయన అవమానం పడ్డాడు అని అనుకోని కొంతమంది రిలీజ్ చేశారు వీడియో. కానీ ఆయన ఎవరికి ఎదుగు వెళ్ళిపోయాడు. అంటే అలాంటి వ్యక్తి పెద్ద మనిషిగా పెద్దన్న పాత్ర పోషిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అనేది ఇది నా నమ్మకం కాదు, ఇండస్ట్రీ నమ్మకం, అందరూ నమ్మకం. అలాంటి వ్యక్తి ఉండాలి. అవునన్నా కాదన్నా దాసనారాయణ గారి తర్వాత ఆయనే పెద్దన్న నేను అంటున్నా. నేను కాదు, ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆయన కాదని చెప్పిన వ్యక్తి ఎవరైనా చెప్పమని నాకు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే మనం అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయగలరు మేము చెప్తున్నాం. అంటే చిరంజీవి గారు చెప్తే వింటారు, నమ్ముతారు. ఎందుకంటే ఒక మాట మీదే ఉంటాడు ఆయన, మాటకు కట్టుబడి ఉంటాడు ఆయన, ఆ మాటకే విలువిస్తాడు. కనుక ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి షూటింగ్లు ముందు జరగాలి, ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. ఆయన మాట చెప్తే షూటింగ్లు జరుగుతాయనే ఉద్దేశంతోనే నేను ఆయన తరపు నుంచి అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే చిన్న సినిమా నిర్మాతలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఈ సినిమా. ఇప్పుడు ఈ ఫెడరేషన్కి సంబంధించిన ఇష్యూలో పెద్ద నిర్మాతలకి పెద్ద ఇష్యూస్ ఏం లేకపోవచ్చు, కానీ చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది ఉంటుంది, చిన్న కార్మికులకు ఇబ్బంది ఉంటుంది, డైలీ వేజ్ కార్మికులకి మనం పెంచాల్సిన బాధ్యత ఉంది. అంత కాదు ఎంతో కొంత పెంచాలి. చిన్న సినిమా నిర్మాతలకు ఇవాళ తీర్మానం చేసింది ఏంటంటే, ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం మీరు వేజెస్ పెంచుకున్నప్పుడు మాకు ఏం చెప్పారంటే 25% పెంచిన వేజెస్ తగ్గించిస్తాము అని చెప్పారు. అది తగ్గించిస్తాను లెటర్ ఇచ్చి మీరు అది ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ అగ్రిమెంట్ కూడా మేము ఫెయిల్ అయ్యామనేది వాళ్ళందరూ కౌన్సిల్లో తీసుకున్న డిసిషన్. కనుక అగ్రిమెంట్లో మీరు ఆ మాట ఎప్పుడైతే ఫెడరేషన్ ఫెయిల్ అయిందో మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా మేము 25% తగ్గించే మళ్ళీ చెయ్యాలి ఇప్పుడున్న రేటు కానీ అడిగారు. అది కరెక్ట్ కాదని అందరూ యునానిమస్గా మాట్లాడుకుంది ఏంటంటే, ఇప్పుడున్న రేటు ఏదైతే ఉందో మీరు రేటు పెద్ద సినిమాలు పెంచుకోండి, ఈ ఉన్న రేటుకే మీరు షూటింగ్లు చేయాలి. ఓకే, అయితే దీని వెనక ఫెడరేషన్ వెనక ఎవరన్నా రాజకీయ శక్తులు ఉన్నారు
ఉన్నాయి అని అనుకుంటున్నారు. రాజకీయ శక్తులు ఉన్నాయా లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో చూసాం, హరిహర వీరమల్లో అంతకుముందు. మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సమయానికి వచ్చేటప్పుడు ఇలా జరగదు. దానికి రాజకీయాలు కలపడానికి లేదు. అది ఆటోమేటిక్గా ఈ ఫెడరేషన్ వెనకాల ఎవరు ఉన్నారండి, ఎవరు ఉండరండి. వాళ్ళు ఏదో అక్కడ ఈ రాజకీయాలు లోకల్ రాజకీయాలు వేరు, ఇది స్టేట్ రాజకీయాలు కావు. ఈ చిన్న లోకల్ రాజకీయాలు ఉంటాయి, చిన్న ఎలక్షన్ రాజకీయాలు అవన్నీ చిన్న ఉంటాయేమో తప్ప ఇది మెయిన్ రాజకీయాలు కావు. ఓకే, దీంట్లో దీని వెనకాల అయితే ఎవరు సంబంధం లేదంటారు. ఈ సమస్య మనకి పవన్ ఇప్పుడు అప్పటికే 3 రోజులు అవుతుంది చిరంజీవి గారు తీసుకోవాలని చెప్పి. రేపు సాయంకాలం కల్లా వీళ్ళు నిర్ణయం తీసుకోకపోతే చిరంజీవి గారు నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవాలని కోరుకుంటాం. రేపు మధ్యాహ్నం 3 గంటల దాకా చూస్తాం. చూసి చిరంజీవి గారిని నేను 5 గంటలకు నేను ఆయన టైం తీసుకొని కలుస్తాను. కానీ పెద్ద నిర్మాతలు కంపల్సరీ కలుస్తాను, ఎందుకంటే ఆయన 3 గంటల దాకా చూస్తాం. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఓకే. అవ్వకపోతే అప్పుడు చిరంజీవి గారిని కలిసి మా కష్టాలు కూడా మా చిన్న సినిమా నిర్మాతలు అందరూ తీసుకెళ్ళి మా బాధల్ని మా కష్టాలను కూడా ఆయన వినిపిస్తాం. కొంతమంది నిర్మాతలు పెద్ద నిర్మాతలు అనుకోవచ్చు, లేదంటే కొంతమంది ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వీళ్ళ రాకపోతే మేము బయట నుంచి అయినా సరే తెచ్చుకుని నడుపుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది, లేదంటే మా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నేను 2 విషయాలు మాట్లాడుతున్నాను. బయట నుంచి వచ్చి చేసేస్తాము, బయట నుంచి చేస్తామంటే అవన్నీ జరగని పనులు సార్. జరిగే పనులు మాట్లాడుకోవాలా. నేను చెప్తున్నాను కదండి, బయట నుంచి వచ్చేవాడు పరిగెట్టుకుంటూ లైట్ ఎక్కగలడా, బయట నుంచి వచ్చేవాడు కెమెరా పరిగెట్టుకుంటూ కొండ ఎక్కగలడా, బయట నుంచి వచ్చేవాడు మొత్తం గంటలో మొత్తం సెట్ అంతా కెమెరా వెనక వచ్చినట్టు చేయగలడా. ఇవన్నీ స్కిల్ డెవలపింగ్ ఈజ్ ద 35 years అంటే తెలుగు ఇండస్ట్రీ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 35 years కష్టపడితే ఈ స్కిల్ వచ్చింది. 35 years కష్టపడితే ప్రపంచంలో RRR చూపించాం, ఆస్కార్. ప్రపంచంలో ఏ సినిమా బాహుబలి చూపించాం. ప్రపంచంలో ఈరోజు ప్రతి సినిమా తెలుగువాడి ఘనత అనేది చూపించాం. ఒకప్పుడు తెలుగువాడిని ఎంత అవమానించేవారో తమిళన్స్, ఈ తమిళ మొత్తం టోటల్గా వచ్చి 30% ఇచ్చి పక్కన ఎంత కూర్చోబెట్టేవారో, మొత్తం టోటల్గా బొంబాయి వాళ్ళు ఎలాగ మనల్ని ఏడిపించేవారు, నార్త్ ఇండియా వాళ్ళు ఎలాగ ఏడిపించేవారో, ఈరోజు ప్రతి ఒక్కరికి కనువింపు కలిపి ప్రతి సలహా సంప్రదింపులు తెలుగు ఇండస్ట్రీని అడుగుతున్నారు, తెలుగు ఛాంబర్ని అడుగుతున్నారు, తెలుగు టెక్నీషియన్ అడుగుతున్నారు, తెలుగు వాళ్ళు కావాలని అడుగుతున్నారు, తెలుగు డైరెక్టర్ కావాలని అడుగుతున్నారు. నార్త్ ఇండియాకి తెలుగు డైరెక్టరే కావాలి, తమిళనాడుకి తెలుగు డైరెక్టరే కావాలి, కన్నడకి తెలుగు డైరెక్టరే కావాలి, మలయాళంకి తెలుగు డైరెక్టర్ కావాలి. అంటే ఆ పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చి మీకు చెప్పారు దిల్ రాజు గారు. నేను హాలీవుడ్కి వెళ్తున్నా, టాలీవుడ్ బాలీవుడ్ వదిలేసా, హాలీవుడ్కి వెళ్తున్నా. హాలీవుడ్ స్టేజ్కి నేను వెళ్ళిపోయా. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు తీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అంటే ఒక తెలుగువాడు, ఒక దిల్ రాజు లాంటి వాడు ఇంగ్లీష్ సినిమా చేసే పరిస్థితికి వచ్చాడంటే టెక్నీషియన్స్. ఎస్, ఈరోజు మన సినిమా తెలుగు ఇండస్ట్రీ ఛాతిని పెంచాం. కాకపోతే ఇక్కడ కొంతమంది యూనియన్స్లో వాళ్ళని దాంట్లో ఉండేవాళ్ళే సపరేట్గా పని చేసుకుంటుంటే వాళ్ళ మీద దాడి చేయటం నిన్న సారథి స్టూడియో. అదేనండి, ఇప్పుడు ఒకటండి, అది వాళ్ళ అంటే వాళ్ళకి ఇంటర్నల్ నిర్మాత మీద ఎవరు రావాలి. నిర్మాత మీద దాడి చేస్తే మామూలుగా ఉండదు. నిర్మాత మీద దాడి చేసి చూడమనండి, చూస్తారు. అప్పుడు కాదు, అది వాళ్ళ ఇంటర్నల్ గొడవలండి. అంటే వాళ్ళ ఇష్టం లేకుండానే యూనియన్ వాళ్ళు తేల్చుకోవాలి. అది ఇప్పుడు మా యూనియన్ ఉందనుకోండి, మా యూనియన్లో మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము తేల్చుకుంటాం, కానీ వాళ్ళ యూనియన్లో వాళ్ళు తేల్చుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా. మినిస్టర్ గారు దిల్ రాజు గారికి అప్పచెప్పారండి. దిల్ రాజు గారు ఆల్రెడీ ఆయనకే పెద్ద మనిషిగా చెప్పాము, మరి ఆయన చెయ్యాలి. ఆయన ఎక్కడ మరి కనబడలేదు, మరి ఏం కనబడిపోతే మేమేం చేస్తాం చెప్పండి. అంటే మొన్న పెద్ద నిర్మాతలు వెళ్ళినప్పుడు కూడా కనిపించలేదని అంటున్నారు. ఏదవనే అండి, ఏదైనా ఆయన రావాలి, ఆయన పెద్దన్న పాత్ర ఇచ్చాం, చేయమనండి. ఓకే, మేమైతే చిరంజీవి గారినే చెప్తున్నాం. దిల్ రాజు గారు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారు. ఆయనే చిరంజీవి గారు మొదటగా అన్నట్టు చిరంజీవి గారిని మీలాంటి వాళ్ళు పెద్దన్న పాత్ర మేము ఒకటేనండి, నేను అడగడం కాదండి, అందరూ అడుగుతున్నాను. చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషిస్తారు. రేపు 3 గంటలకల్లా కానీ మొత్తం టోటల్గా బంద్ పూర్తయిపోయి షూటింగ్స్కి కానీ అవ్వకపోతే రేపు 5 గంటలకు చిరంజీవి గారిని కలిసి చిరంజీవి గారి టైం తీసుకొని చిన్న సినిమా నిర్మాతలు తీసుకుని వెళ్ళి ఏ విధంగా చేయాలో మేము కూడా మా బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గవర్నమెంట్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్నాయంటారు తెలంగాణ? పరిస్థితి లేదు సార్, ఇది మాది చిన్నది ఇంట్లో గొడవ అండి, అన్నదమ్ములు గొడవ. ఆ లెవెల్ మా కార్మికులు బయట వాళ్ళు కాదండి, మా ఇంట్లో వాళ్ళే. ఇంట్లో చిన్న గొడవలు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఏంటి? చిన్న గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళే గొడవలు కావు. ఆ చిన్న గొడవని మేము సర్ది చెప్పుకునే పరిస్థితుల్లో కొంచెం విప్లవమయ్యారు నాయకులు. అది దాన్ని ఎలా చేయాలనేది ప్రయత్నం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే పెద్ద ఇష్యూ కాదు ఇది. కనుక కార్మికులకి జీతాలు పెంచాలి, అలాగే నిర్మాత బాగుండాలి, చిన్న నిర్మాత బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, చక్కగా ఉండాలని కోరుకుందాం. చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఎక్కువగా ఉంది, ఆయనే రావాలి. ఒకవేళ 3 గంటల కల్లా ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే రేపు సాయంకాలం కల్లా ఆయన డిసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.